హైదరాబాద్ అభివృద్ధి బాధ్యతలు జయేష్ రంజన్ కట. అంటే హెచ్ఎండిఏకి సంబంధించిన ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఇప్పుడు నియామకం అయింది ఎవరు? జయేష్ రంజన్. ఏ బీహారీల చేతిలో తెలంగాణ ఉంది, వాళ్ళకే మొత్తం పెద్ద పెద్ద పదవులని పిసిసి అధ్యక్షుడి హోదాలో రేవంత్ రెడ్డి మాట్లాడిండో, అదే బీహారీ ఐఏఎస్కు అదే ఆయనకు ఇదే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత అందలం ఎక్కిస్తున్నాడు. ఈయన మీద లేని అలిగేషన్స్, రకరకాల అలిగేషన్స్ ఉన్నాయి. ఈయన మొత్తం కేటీఆర్ మనిషి ఒకప్పుడు, కానీ అదే రేవంత్ రెడ్డి మళ్ళీ పక్కన పెట్టుకున్నాడు. మున్సిపాలిటీలో మరి అన్ని ఇవి లీక్ అవుతున్నాయి, అవి లీక్ అవుతున్నాయి. లీక్ కాకపోతే ఏమైతే, మరి లీక్ కాకపోతే ఏమైతే? ఈయన కాకపోతే ఇంకొక ఆయన లీక్ చేస్తుండొచ్చు. ఆనాడు ప్రభుత్వంలో పనిచేసిన వాళ్ళు కొంతమంది ఏమో ఆ గవర్నమెంట్ పోయింది కాబట్టి వాటితో తెగదెంపులు చేసుకొని ఇక్కడికి వచ్చి వాళ్ళకి సంబంధించిన సమాచారం వచ్చి లబ్ధి పొందుతున్న వాళ్ళు కొంతమంది అధికారులు ఉంటారు. కొంతమంది వాళ్ళు మాకు న్యాయం చేసిరు, మాకు దోషిపెట్టిరు అని చెప్పి వాళ్ళకి కొంత సానుకూలంగా వ్యవహరిస్తూ ఇక్కడున్న సమాచారాన్ని లీక్ చేసే వాళ్ళు ఇంకొక బ్యాచ్ ఉంటుంది. రకరకాలుగా ఉంటారు. మున్సిపాలిటీల విలీనంతో హైదరాబాద్ మహానగరంగా మారిన నేపథ్యంలో కీలక బాధ్యతలట. హైదరాబాద్లో పాతవి కొత్తవి కలిపి 12 జోన్లకు కమిషనర్ల నియామకం. 24 మంది ఐఏఎస్లు బదిలీ అయ్యారు. నిన్న జీవో 292 రిలీజ్ అయింది. 12 జోన్లు, 60 సర్కిళ్లు, 300 డివిజన్లు. ఇది మహానగరం స్వరూపం. జిహెచ్ఎంసీ పునర్విభజన తుది నోటిఫికేషన్ విడుదల, ప్రభుత్వం ఆమోదం, జీవో 292 జారీ. సో మొత్తం 300 డివిజన్లుగా డివైడ్ చేసి ప్రభుత్వం ఫైనల్ నోటిఫికేషన్ ఇచ్చేసింది. ఇప్పుడు ఇది మహానగరం అట. మరి మహానగరంలో పేదల బతుకుల సంగతి ఏంది, మహానగరం అయిన తర్వాత పరిస్థితుల్లో ఏం మార్పులు వస్తాయి ఏందన్నది మనం డిస్కస్ చేయాలి ఖచ్చితంగా.